అభినందన్ వర్ధమాన్ ఈ పేరు గుర్తుందా? ఏంటి గుర్తుకు రావట్లేదా? అదేనండి, పద్మవ్యూహంలోకి వెళ్లి తిరిగి రాని మహాభారత వీరుడు అభిమన్యుడైతే పాక్ పద్మవ్యూహంలోకి చొరబడి తిరిగి వచ్చిన భారతీయ వీర విధేయుడు మన అభినందనుడు. ఇప్పుడు గుర్తొచ్చారు కదా, పాక్ గుండెల్లో భారత్ రైలు పరిగెడుతున్న ఈ సమయంలో యావత్ ప్రపంచానికి అభినందన్ గుర్తొస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యనే అమెరికాలో పాక్ ఎంబసీ వద్ద ఆందోళనకు దిగిన భారతీయులకు అభినందన్ ఫోటో చూపిస్తూ గొంతు కోస్తామంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు, ఏమయ్యారు, ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ స్పెషల్ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. 2019 ఫిబ్రవరి 26న శత్రు దేశమైన పాకిస్తాన్లోని బాలకోటపై భారత్ చేసిన వైమానిక దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన యుద్ధ విమానాలు భారత్లోకి వస్తుండగా పాక్కు చెందిన F-16 భూమికి 8,000 అడుగుల ఎత్తున ఉండగా అభినందన్ తన MiG-21 యుద్ధ విమానాన్ని 15,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అలా వెంటాడే క్రమంలో పాక్ ఆర్మీకి చిక్కాడు అభినందన్. ఆ తర్వాత ఆ దేశ సైనికులు అభినందన్ను ఎన్నో రకాలుగా హింసించినప్పటికీ తెగువ ఆత్మస్థైర్యంతో భారత రహస్యాలను బయటపెట్టలేదు మన వింగ్ కమాండర్. ఇక అభినందన్ను అరెస్టు చేయడంపై భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడంతో దెబ్బకు తలొగ్గిన పాక్ ఎట్టకేలకు అతడిని విడుదల చేసింది. అలా పాక్ గడ్డపై అడుగుపెట్టి నా ప్రాణం భారత్ మాతాకి అంకితం అంటూ తన ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాల సైనికులకు ఆదర్శంగా నిలిచిన వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. వాస్తవానికి పాక్ చేతిలో బందీ అయి విడుదలైన తర్వాత వెంటనే సైన్యంలోకి తీసుకోరు. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అందుకే పాకిస్తాన్ సైన్యం చేతిలో 3 రోజుల పాటు బందీగా ఉన్న అభినందన్ ద్వారా జాతీయ భద్రత, దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలున్న నేపథ్యంలో సైన్యం ఆయనకు చాలా వైద్య పరీక్షలు నిర్వహించినది. పాక్లో బందీగా గడిపిన సమయంలో ఆయన నుంచి దేశ రహస్యాలు ఏమైనా శత్రుదేశం తెలుసుకుందా, తనకు తెలియని స్థితిలో అభినందన్ చెప్పకూడని విషయాలు ఏమైనా చెప్పేశారా అనే విషయాలు తెలుసుకోవడానికి 5 రకాల పరీక్షలు చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి సైన్యాధికారికి ఇలాంటి పరీక్షలు తప్పవు. వాగా సరిహద్దు వద్ద మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత అభినందన్ను అదుపులోకి తీసుకున్న IAF వర్గాలు శత్రువులకు ఎలా పట్టుబడ్డారు అనే విషయం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు చోటు చేసుకున్న ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు తెలుసుకుంటాయి. ఆయన శారీరక సామర్థ్యం తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా అభినందన్ శరీరంలో పాకిస్తాన్ సైన్యం ఏమైనా చిప్స్ చొప్పించిందా అనేది తెలుసుకోవడానికి బాడీ మొత్తం స్కానింగ్ చేశారు. దీంతోపాటు ఔషధాలు ప్రయోగించి దేశ రహస్యాలు ఏమైనా రాబట్టారా, హింసించి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా తదితర విషయాలు తెలుసుకునేందుకు సైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు దేశ భద్రతకు సంబంధించిన నిఘా వర్గాలు, గూఢాచారి విభాగం అధికారులు అభినందన్ను ప్రశ్నించారు కూడా. సాధారణంగా తమ అధికారిని ఐబీ రా ప్రశ్నించడానికి IAF అంగీకరించదు. అభినందన్ విషయంలో ఇది అసాధారణ అంశం కాబట్టి అందుకు అంగీకరించాల్సి వచ్చిందని అప్పట్లో అధికారులు చెప్పారు. అటు పరీక్షల్లో ఇటు విచారణలో విజయవంతంగా పాస్ అయ్యారు. ప్రపంచ దేశాల సైనికులందరికీ ఆదర్శంగా నిలిచిన మన భారతమాత ముద్దుబిడ్డ భారత వైమానిక దళం వింగ్ కమాండర్ సుమారు 5.5 నెలల విరామం తర్వాత విధుల్లోకి చేరారు. వచ్చి రాగానే తనకు ఎంతో ఇష్టమైన MiG-21 యుద్ధ విమానంతో గగనంలోకి దూసుకెళ్లారు అభినందన్. అప్పట్లో ఆయన మీసం గెటప్ను పూర్తిగా మార్చేసి ముఖ్యంగా మీసాలను తొలగించి కొత్త లుక్లో కనిపించారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా విధులు ఆయన నిర్వహిస్తున్నారు. అంతేకాదు 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అభినందన్కు వీరచక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు కూడా. నాటికి నేటికి ఎన్నటికీ పాక్ అభినందన్ను మర్చిపోదు. ఎందుకంటే అంతలా పాక్కి ఆయన చుక్కలు చూపించారు. ఈ మధ్యనే అమెరికాలో పాక్ ఆర్మీ ఆఫీసర్ రెచ్చిపోయాడు. యూకేలోని పాక్ ఎంబసీ ముందు ఆందోళనకు దిగిన భారతీయులను రెచ్చగొట్టాడు. వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోను చూపిస్తూ గొంతు కోస్తామంటూ సంకేతాలిచ్చాడు. ఆ వీడియోపై యావత్ భారత్ అప్పట్లో రగిలిపోయింది. చూసారుగా, కళ్ళకు గంతలు కట్టి ముఖమంతా కారి ఎండిపోయిన రక్తపు చారికలు వెనక్కి కట్టేసినట్లు కనబడుతున్న చేతులతో నిల్చున్న మన వాయుసేన యోధుడు అభినందన్ వర్ధమాన్ నిబ్బరానికి మారుపేరు. ఇది అభినందన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. మరో సెన్సేషనల్ సిచ్యువేషన్ కి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.